వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో దిగులు పడకు అనే అంశం మీద చూడబోతున్నాం ఫ్రెండ్స్. మన జీవితంలో అన్ని ద్వారాలు మూయబడి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనకు ఏ విధంగా సహాయపడుతుంది అనే అంశాన్ని ఈ రోజు మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. నా మాటలు కాదు, దేవుని హృదయములోని మాటలు. హృదయం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏ విధంగా మనల్ని ఆత్మీయంగా ఓదారుస్తుందో, బలపరుస్తుందో, నడిపిస్తుందో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 31:6. దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఆమేన్. ఫ్రెండ్స్, భయముతో మొదలయ్యే దిగులు మనుషులను కృంగదీస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలో నుండే దిగులు, చింత పుడతాయి. కానాను దేశాన్ని స్వాధీనపరుచుకునబోయే ముందు మోషే ఈ మాట ఇజ్రాయేలీయులతో చెప్పాడు. మీరు ఎదుర్కోబోయే పోరాటాలను చూసి భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు అని వారికి ధైర్యం చెబుతున్నాడు. ఈ లోకములో ప్రతి మనిషికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మన చుట్టూ ఉండే మనుషుల వలన అనేక రకాలైన సమస్యలు మనకి ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి చనిపోవాలనిపిస్తుంది, లేదా ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. చాలా మందికి ఈ జీవితం ఒక పోరాటం లాగా అనిపిస్తుంది. కొంతమంది ఈ పోరాటంలో ఓడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది చావలేక బ్రతుకుతుంటారు. వాళ్లకు ధైర్యం చెప్పేవారు ఉండరు. దేవుని నమ్మని వాళ్ళ జీవితాల్లో చివరికి మిగిలేది ఓటమే ఫ్రెండ్స్. దేవుని నమ్మినా నమ్మకపోయినా జీవితంలో ఎదుర్కోవాల్సిన పోరాటాలు చాలానే ఉంటాయి. అయితే దేవుని నమ్మిన వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటారు. దేవుని కోసం ఎంతకైనా తెగిస్తారు. తెగించిన వాళ్ళు దేనికి భయపడరు, దిగులు పడరు, జడియరు. దేవుని నమ్మిన వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారో బైబిల్లో మనం చూడగలం. దేవుడు కాపాడుతాడా లేదా అనేది కూడా చూడనంత ధైర్యంగా తెగింపు వస్తుంది. అందుకు ఉదాహరణగా దేవుని కోసం నిలబడిన దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలను చూడగలము. వారు చంపబడతారని తెలిసినా పారిపోయి దాక్కోలేదు. ధైర్యంగా నిలబడి చావడానికి సిద్ధపడ్డారు. సర్వం కోల్పోయిన యోబు ఆత్మహత్య చేసుకోలేదు. చావుకి తెగించి ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళతో దేవుడున్నాడని. వారి కష్టాల్లో ఏ మాత్రం దిగులు పడలేదు. మనం మాత్రం దేవుని నమ్మము కాబట్టి చిన్న కష్టం వచ్చినా సరే దేవుని తిట్టుకుంటూ మనుషులను ఆశ్రయిస్తాం. దేవుడు మనకు సహాయం చేసే లోపే మనుషుల కాళ్ళు పట్టుకుంటాం. అందుకే దేవుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు. మనకు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా సరే మనం దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తే తప్ప దేవుడు మనకు సహాయం చేయలేడు. మరి దేవుడు నీతో ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్మితే భయపడకు, దిగులు పడకు. దేవుడు నిన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. కీర్తనలు 121:3. ఆయన నీ పాదమును ఎత్తిల్లనీయడు, నిన్ను కాపాడువాడు వెనుకడు. ఫ్రెండ్స్, భూమి మీద ఈ జీవిత ప్రయాణములో మనం అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఉండాలంటే మనతో కూడా వస్తానన్న మన దేవుని కాపుదలలో మన ప్రయాణం సాగినప్పుడు నిశ్చితంగా ఉండగల పరిస్థితులు దేవుడు మనకు కల్పిస్తాడు. ఆమేన్. సో ఫ్రెండ్స్, మన దేవుని బట్టి ధైర్యంగా ఉండటానికి నీవు సిద్ధమా? పరీక్షించుకో. దిగులు పడకు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. తప్పక నిన్ను విడిపిస్తాడు. దేవుడు నీకు నీడగా, అండగా నిలబడతాడు. ధైర్యం కోల్పోకు. దేవుని మీద ఆధారపడితే నీకు క్షేమము, సహాయము తప్పక లభిస్తుంది. ఆయనే నీ కుడి ప్రక్కన నిలబడి బలపరిచేవాడు. ఆమేన్. దేవుడు మనలందరినీ ముందుగా దీవించునుగాక. నిత్యము యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.